రహమానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఇజస్ సమాఉన్ షక్కత్ వ అజినత్ లిరబ్బిహా వ హుక్కత్. ఆకాశం బ్రద్దలైపోయినప్పుడు, అది తన ప్రభు ఆజ్ఞను శిరసావహించినప్పుడు, అది దాని విద్యుక్త ధర్మం. వ ఇజల్ అర్జు ముద్దత్ వ అల్కత్ మా ఫీహా వ తఖల్లత్. భూమి విస్తరింపజేయబడినప్పుడు, అది తన లోపల ఉన్నదంతా బయటికి విసిరివేసి ఖాళీ అయినప్పుడు, అది తన ప్రభు ఆజ్ఞను శిరసావహించినప్పుడు, అదే దాని విద్యుక్త ధర్మం. యా అయ్యుహల్ ఇన్సాను ఇన్నక కాదిహున్ ఇలా రబ్బిక కద్హన్ ఫములాఖి. ఓ మానవుడా, నీవు భారంగా బలవంతంగా నీ ప్రభు వైపునకు వెళ్ళుతున్నావు, ఆయనను కలుసుకోబోతున్నావు. فأما من أوتي كتابه بيمينه فسوف يحاسب حسابا يسيرا. ఆ తర్వాత కర్మల పత్రం కుడి చేతికి ఇవ్వబడిన వ్యక్తి నుండి తేలికపాటి లెక్క తీసుకోబడును. అప్పుడు వయన్కలిబు ఇలా అహలిహి మసురూరా. అప్పుడు అతను తెగ సంతోషపడుతూ తన వారి వైపునకు మరలిపోతాడు. వ అమ్మా మన్ ఊతియ కితాబహు వరాఅ జహరిహి ఫసౌఫ యద్ఉ సుబూరా వయస్లా సఈరా ఇన్నహు కాన ఫీ అహలిహి మస్రూరా. ఇక కర్మల పత్రం వీపు వెనుక నుండి ఇవ్వబడే వ్యక్తి మాత్రం చావును పిలుస్తూ మండుతున్న అగ్నిలోకి పోయి పడతాడు. అతడు తన కుటుంబ సభ్యుల మధ్య సుఖశాంతులతో మునిగి ఉండేవాడు. తాను ఎన్నడూ తన ప్రభు వైపునకు మరలిపోనని అతడు భావించేవాడు. ఇన్నహు జన్న అల్లన్ యహూరా. మరలిపోవటం ఎందుకు జరగదు? బలా ఇన్న రబ్బహు కాన బిహి బసీరా. అతని ప్రభువు అతని చర్యలను గమనిస్తూనే ఉండేవాడు. సోదర మహాశివులారా, రమజాన్ మాస శుభ సందర్భంలో దర్స్ ఖురాన్ పాఠాన్ని మీరు వింటున్నారు. ఇప్పుడు మీ ముందు పారాయణం చేయబడినటువంటి ఈ వచనాలు దివ్య ఖురాన్లోని సూరే ఇన్షిఖాఖ్ సూరాలోని కొన్ని ఆయత్లు మీ ముందు ప్రవచించబడ్డాయి. ఇస్లాం తెలియజేస్తున్నటువంటి మూడవ మౌలిక వాస్తవం పరలోక జీవితం, మరణాంతర జీవితంపై విశ్వాసం కలిగి ఉండటం. ఒక వ్యక్తి విశ్వాసిగా ఉండదలుచుకుంటే, ఒక వ్యక్తి ఇస్లాం పరిధిలోకి రాదలుచుకుంటే, ఒక వ్యక్తి మోమిన్గా ఉండదలుచుకుంటే, అతడు కొన్ని విషయాలను చూడకుండా నమ్మవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మానవ ఇంద్రియాలకు అందని అగోచర విషయాలను అతన్ని చూడకుండా నమ్మవలసి ఉంటుంది. అది ఏమిటయ్యా అని అంటే, దేవుడు ఉన్నాడు, అల్లాహ్ ఉన్నాడు, దైవ ప్రవక్తలు ఉన్నారు, దైవ దూతలు ఉన్నారు, నరకముంది, స్వర్గముంది, పరలోకముంది, ప్రళయముంది, మరణాంతర జీవితం ఉంది. ఇవన్నీ మానవుడు చూడలేదు. ఎప్పుడూ కలలో కూడా అతని ఆ విషయాలను చూడలేదు. కానీ ఇస్లాం మౌలిక విశ్వాసాల్లోకెల్లా ఒక విశ్వాసం ఏమిటంటే, మానవుడు కొన్ని మానవ ఇంద్రియాలకు అందనటువంటి అగోచర ఈ విషయాలను చూడకుండా నమ్మవలసినటువంటి అవసరం ఎంతైనా అవసరం ఉంది. మహాశివులారా, భౌతిక సిద్ధాంతాలపై నిర్మించబడినటువంటి ఈ వ్యవస్థ ఒక నిర్ణీత సమయాన విచ్ఛిన్నపరచబడుతుంది.
తర్వాత మరో ప్రపంచం నిర్మాణమవుతుంది. ఆది కాలం నుండి జన్మించినటువంటి మానవుడు, ఆ కాలం నుండి మరణించినటువంటి మానవుడు, ప్రళయం వరకు ఎంతమంది అయితే మానవులు మరణించారో, మళ్ళీ ఆ ప్రళయం రోజు ఆ దేవుడు అందరినీ సమావేశపరుస్తాడు. వారి చేసినటువంటి కర్మల జాబితాలను పరిశీలిస్తాడు. ఆ మైదానాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ నమ్మకం కలిగినటువంటి వాడే విశ్వాసి. అటువంటి వారిని ముస్లిం అంటాం. ఈ విషయాలు చూడకుండా అతను నమ్మవలసిన అవసరం ఎంతైనా ఉండి ఇది కాదంటారా? వాస్తవం. శాస్త్రవేత్తల అభిప్రాయ ప్రకారం విశ్వం ఒక పెద్ద పేలుడు సంభవించడం ద్వారా క్రమంగా ఉనికిలోకి వచ్చిందని బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం తెలియజేస్తుంది. అలాగే తిరిగి అలాంటి పేలుడుతోనే విశ్వం నాశనమవుతుందని సైన్స్ కూడా చెప్తుంది. నేను పారాయణం చేయబడినటువంటి ఖురాన్ ప్రవచనాలు దేవుడు ప్రళయం సంభవించినప్పటి దృశ్యాన్ని చిత్రీకరిస్తున్నాడు. అంటే మన విశ్వాసం కలిగి జీవిస్తున్నటువంటి మనం, అంటే ప్రళయం వస్తుంది ఒకరోజు, మానవుడైతే మరణిస్తున్నాడు, మనం గమనిస్తూ ఉన్నాం. కానీ ఈ సర్వ సృష్టి ఒకరోజు సృష్టించబడినటువంటి సృష్టి ఒకేసారి నాశనమవుతుంది, వినాశానికి గురవుతుంది. అదే ప్రళయం. ఆ ప్రళయం ఎంత భయంకరంగా ఉంటుందో మీరు దివ్య ఖురాన్ను పారాయణం చేసినట్లయితే అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు నేను మీ ముందు పారాయణం చేయబడినటువంటి ప్రవచనాలు ఆ ప్రళయం సంభవించినప్పటి దృశ్యాన్ని దేవుడు చిత్రీకరిస్తూ ఏమంటున్నాడంటే, ఆకాశం బద్దలైనప్పుడు, భూమి విస్తరింపజేయబడినప్పుడు, లోపల ఉన్నదంతా బయటికి విసిరేసి ఖాళీ అయినప్పుడు, అనగా భూమి విస్తరింపజేయడం అంటే సముద్రాలు, నదాలు పూడ్చబడతాయి. ఏ విధంగానైతే ఈ పర్వతాలను చాలా దృఢమైన పర్వతాలుగా, మేకులుగా నాటుకుపోయినటువంటి, భూమిలో నాటుకుపోయి బలంగా కనిపిస్తున్నటువంటి పర్వతాలు చెల్లా చెదురై దూదిలాగా గాలిలో ఎగిరిపోతాయి. భూమిలోని ఎత్తుపల్లాలు చదరం చేసి దాన్ని ఒక మైదానంగా మార్చటం జరుగుతుంది. ఆది నుండి మరణించినటువంటి అన్ని జాతులు, అన్ని యుగాలకు సంబంధించినటువంటి ఆది మానవుడైనటువంటి ఆదం నుండి ప్రళయం వరకు, చివరి వరకు ఏ మనిషి అయితే మరణించాడో వాళ్ళందరినీ ఆ దేవుడు ఆ మైదానంలోకి సమావేశపరిచి వారి యొక్క కర్మల జాబితాల ఆధారంగా అవి భూమి, ఎందుకంటే దివ్య ఖురాన్లోనే ఇంకొక చోట ఏమొచ్చిందంటే, ప్రళయం ఎప్పుడైతే సంభవిస్తుందో భూమి కుదిపివేయబడుతుంది. భూమి తన లోపల ఉన్నటువంటి భారాన్ని, అది మానవ రూపంలో ఉన్నటువంటి శవాలు కానీ, అది ఇంధన రూపంలో ఉన్నటువంటి బంగారం, బొగ్గు ఏదైనటువంటి కానీ అది తీసి బయట పడివేస్తుంది. ఇంకా మానవుడు చేసినటువంటి కర్మలకు సాక్ష్యాధారాలతో పాటు భూమిపై పడవేస్తుంది. ఆ దేవుడు ఒకరోజు సమావేశపరిచి ఆ కర్మల ఫలితంగా అక్కడ స్వర్గానికి అర్హుడా లేదా నరకానికి అర్హుడా అనేటువంటి తీర్పు చెప్పబడుతుంది. అందుకే ఇక్కడ దివ్య ఖురాన్లో చెప్పబడింది, యా అయ్యుహల్ ఇన్సాను ఇన్నక కాదిహున్ ఇలా రబ్బిక కద్హన్ ఫములాకి. ఓ మానవుడా, నీవు జీవిత సత్యం గురించి ఆలోచించకుండా ఇహలోక జీవిత కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నావు. కానీ నీ పయనం మాత్రం నీ ప్రభు వైపుకు నిరాఘాటంగా సాగుతుంది. చివరికి నీవు ఆయన వద్దకి చేరుకోవలసి ఉంటుంది. సోదర మహాశివులారా, ఇస్లామియా ధర్మశాస్త్రం ప్రకారం ఇహలోకం తాత్కాలికమైనది, అశాశ్వతమైనది. వాస్తవ జీవితం, శాశ్వతమైనటువంటి జీవితం మరణం తర్వాతనే ప్రారంభమవుతుంది ఇస్లాం నమ్ముతుంది. పరలోక జీవిత వైఫల్యాలు ఇహలోక జీవితంలో అతను చేసినటువంటి కర్మలను బట్టి ఉంటాయి. పరలోక జీవితం ముందు ఇహలోక జీవితం, మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, కారుణ్యమూర్తి, అంతిమ చివరి దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, ఆ పరలోకం ముందు ఈ ఇహలోక జీవితం అంటే ఈ ప్రాపంచిక జీవితం
ఒక దోమ రెక్కంత కూడా దానికి విలువ లేదన్నారు. పరలోక జీవితం ఒక మహాసముద్రం లాంటిది. అందులో ఆ సముద్రంలో ఇహలోక జీవితం ఆ సముద్రంలోని ఒక నీరు ఒక బొట్టు లాంటిది అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పి సెలవిచ్చారు. ఎప్పుడైతే మరణాంతర జీవితం ఉంది, మళ్ళీ లేపబడతాము అని ఎప్పుడైతే దైవ సందేశహారుడు కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా వాసులకు ఈ సందేశం ఇచ్చినప్పుడు కూడా వారు సంశయాన్ని వ్యక్తపరిచారు. ఇది ఏమిటి? ఈ ధర్మం ఏమి చెప్తుంది? మేము మరణించిన తర్వాత మా అవయవాలు మేము మట్టిగా కలిసిపోయిన తర్వాత మా అస్థి పింజరాలు క్రిమి కీటకాలు తిన్న తర్వాత మళ్ళీ మేము లేపబడతామా? ఇది ఏమిటి అనేటువంటి సంశయాన్ని వ్యక్తపరిచారు. ఈ రోజుల్లో కూడా ఉంది. అప్పుడు ఆ ప్రభువు ఏమంటున్నాడంటే, మానవా, నీ పుట్టుకపై ఒకసారి నువ్వు ఆలోచించు. మళ్ళీ బ్రతికించడంపై నువ్వు సంశయాన్ని వ్యక్తపరుస్తున్నావే. నీ జాడలేని నీ పత్తా లేనటువంటి సమయంలో నీకు తెలియని విధంగా నిన్ను పుట్టించడం నాకు కష్టమా? నిన్ను ఇన్ని దశలు దాటి ఈ భూమండలంపై కాలు మోపినప్పటి నుంచి మరణించే వరకు ఇన్ని దశలు దాటించిన తర్వాత మళ్ళీ నిన్ను బ్రతికించడం నాకు కష్టమా? కరుడు గట్టినటువంటి రక్తంతో ఎప్పుడైతే తల్లి గర్భంలో ఒక పిండంగా దాల్చినప్పటి నుండి నవమాసాలు తల్లి గర్భంలో అంధాకారంలో ఉన్నప్పుడు అన్నపానీయాలను ఏర్పాటు చేసి భూమిపై వచ్చి ఏర్పాటు చేసి భూమిని పాన్పుగా చేసి ఆకాశాన్ని కప్పుగా చేసి పైనుండి వర్షాన్ని కురిపించి నీకు ఉపాధిని కల్పించినావు. మళ్ళీ ఎట్లా బ్రతికిస్తావు అనేటువంటి ఆలోచన ఈ మనిషికి వస్తుంది. నీకు ఒకవేళ నీవు కంటితో చూసినట్లయితే పరిశీలించినట్లయితే ఈ సృష్టిలో ఈ మృత భూములు ఎలా బ్రతుకుతున్నాయో చూడు. బీటుబాడినటువంటి భూములు, పగిలిపోయినటువంటి భూములు మా వర్షం ద్వారా ఎలా మళ్ళీ బ్రతకగలుగుతున్నాయి అంటే ఈ ఉపమానం నీకు సాలదా అని దైవము ప్రశ్నిస్తున్నాడు దైవ గ్రంథంలో. మహాశివులారా, మానవుడు సహజ గుణం ప్రతిఫలం కోరుకుండు. వాస్తవంగా ఒక విద్యార్థి సంవత్సరమంతా చదివిన తర్వాత అతను రిజల్ట్ కోసం ఎదురు చూస్తాడు. ఒక కూలి దినమంతా కూలి చేసిన తర్వాత సాయంత్రం అయిన తర్వాత యజమాని ఇంటి ముందు నిలబడి సాయంత్రం వేళ నా కూలి కోసం ఎదురు చూసటం ఇది సహజమైనటువంటి గుణం. అదే కాకుండా నాయకుడైనా కానీ మీరు అయినా కానీ ఎవరికి మేలు చేసినట్లయితే మీరు ఏమైనా ప్రతిఫలాన్ని ఆశించకపోయినా మీ మెప్పు కోసమైనా మీరు ఎదురు చూస్తూ ఉంటారు. ఇది సహజ గుణం. కానీ ఒక సజ్జనుడు అనేక సత్కార్యాలు చేస్తాడు, దాన ధర్మాలు చేస్తాడు, మసీదులను కట్టిస్తాడు, ధర్మశాలలను ఏర్పాటు చేస్తాడు, బాటసారలకు సౌకర్యాలు కల్పిస్తాడు, అనాథ లయాలను ఏర్పాటు చేస్తాడు. ఎన్నో సత్కార్యాలు చేసినటువంటి వ్యక్తికి ఈ భూమండలంపై అతను చేసినటువంటి దానికి పారితోషికం ఇక్కడ ఉందా? ఈ భూమండలం ఈ భూలోకంలో ఇది సాధ్యము కాదు. ఆ విధంగానే ఒక నేరగాడు, ఒక నేరస్తుడు ఎన్నో హత్యలు చేసి ఎన్నో విధాలుగా ఇక్కడ భూమండలంపై ఎన్నో నేరాలు చేసినప్పటికీ అతనికి తగిన శిక్ష కూడా ఈ భూమండలంపై ఇవ్వలేము. ఎందుకంటే దీనికోసం అతడు చేసినటువంటి నేరాలకు ఒక శిక్ష మాత్రం సరిపోదు. ఉదాహరణకు ఒక గ్రంథంలో ఇచ్చాడు. 1999 సంవత్సరంలో ఈనాడు దినపత్రికలో వచ్చినదట. దక్షిణాఫ్రికాలోని ఒక సిటీలో మెజన్ సిట్ వాల్ అనేటువంటి నేరగాడు 38 హత్యలు చేశాడట, 40 మానభంగాలు చేశాడట, 6 దోపిడీలు చేశాడట. అక్కడున్నటువంటి ఉన్నత న్యాయస్థానం అతనికి నేరగానిగా శిక్ష విధిస్తూ 2410 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించబడ్డది. వాస్తవంగా ఆలోచించండి, ఈజ్ ఇట్ పాసిబుల్? ఇది సాధ్యమా? అంటే ఈ లోకంలో అతను చేసినటువంటి నేరాలకు ఒక్కొక్క నేరానికి అతనికి శిక్ష అనుభవించాడా అనేటువంటి విషయాన్ని గౌరవం. కాబట్టి మానవుడు ఆశించినటువంటి, మానవుడు సత్కార్యాలు చేసిన, మానవుడు ఇక్కడ దుష్కార్యాలు చేసి నేరాలు చేసిన అతనికి ప్రతిఫలం కానీ శిక్ష కానీ ఈ లోకంలో అతనికి సాధ్యం కాదు. దీనికోసం మరో లోకం కావాలి, అదే పరలోకం. అది పరలోకం రాబోతుంది.
పరలోకం గురించి ఋగ్వేదంలో కూడా ఈ విధంగా సెలవీయబడది. 9వ మండలం సూక్తి 113 సూత్రం 7లో, ఇంద్రా, మరణరహితమైన వెలుగుతో నిండిన శాశ్వత తేజస్సునిచ్చేది, పతనరహితమైన లోకాన్ని చేర్చు. ఏదైతే మోదం, ముదాహం, ప్రమోదం అనే 3 రకాల సుఖానుభూతులు ఉంటాయో, ఎక్కడైతే చిరకాల కోరికలు తీరుతాయో ఆ లోకంలో నన్ను శాశ్వతంగా చెయ్యి. వేదాలు అందరికీ తెలుసు కదా, 4 వేదాలు, అందులో ఋగ్వేదంలో ఈ విధంగా ఉంది. ఆ విధంగానే అధర్వణ వేదంలో కూడా 12వ మండలం 4వ సూత్రం 64వ సూక్తిలో, ఓ పితృలారా, శరీరాన్ని పొంది స్వర్గంలో ప్రవేశించి ఆనందించండి. మహాశివులారా, మానవుడు సంశయాన్ని వ్యక్తపరుస్తున్నాడు. మట్టిలో కలిసిపోయినటువంటి మన శరీరం మళ్ళీ ఎట్లా బతకగలుగుతుంది? ఇక్కడ అధర్వణ వేదంలో ఈ విధంగా, ఓ పితృలారా, శరీరాన్ని పొంది స్వర్గంలో ప్రవేశించి ఆనందించండి. కాస్త ఆలోచించండి. మానవుడు గమనిస్తూ ఉన్నాడు, ఎన్నో యుగాలు గడిచాయి. మన తాతలు, ముత్తాతలు, రాజులు, రారాజులు, చక్రవర్తులు, ప్రభుత్వాతి నేతలు, మన బంధుమిత్రులు ఎంతమందిని మనము కాటికి తీసుకుపోయి ఖననం చేయలేదు? మన భుజాలపై ఎక్కించుకొని శ్మశాన వాటికకు తీసుకుపోలేదు. కాస్త గమనించండి మహాశివులారా. ఇస్లాం మౌలిక సిద్ధాంతాల్లో ముఖ్యమైనది, చూడకుండా విశ్వసించదగినటువంటిది విషయము పరలోక జీవితం ఉంది. మరణించిన తర్వాత మళ్ళీ బ్రతికించబడతాము అనేటువంటి విషయాన్ని ఇస్లాం నొక్కి ఒక్కానిస్తుంది. కాబట్టి వాస్తవం ఏమిటి? 4 రోజుల ఈ ప్రాపంచిక జీవితం, 30-60 సంవత్సరాల ఈ ప్రాపంచిక జీవితం, ఇంత సుఖ సంతోషాలతో జీవితం గడిచి, ఇంత కీర్తి గడించి, ఇంత పేరు ప్రతిష్టలు సంపాదించిన తర్వాత మన జీవితం వ్యర్థమేనా? మరణించిన వారు అందరూ ఎటుపోతున్నారు? ఒకవేళ శాంతియుతంగా మనము ఆలోచించినట్లయితే గుండెల్లో గుబులు పుడుతుంది. కానీ మానవుడు పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు, ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం పడుకోబోయే వరకు స్వార్థం కోసం వ్యామోహంలో పడి తనను సృష్టించినటువంటి ఆ సృష్టికర్త అతను మాపై మోపినటువంటి బాధ్యతలను విస్మరించి జీవిస్తున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, యా అయ్యుహల్ ఇన్సాను ఇన్నక కాదిహున్ ఇలా రబ్బిక కదహన్ ఫములాకి. ఓ మానవుడా, నీ జీవిత సత్యం గురించి నీవు ఆలోచించకుండా ఇహలోక కార్యక్రమాలు నిమగ్నమై ఉన్నప్పటికీ నీకు తెలిసినా తెలియకున్నా నీ పయనం మాత్రం ఆ ప్రభు వైపుకు నిరాఘాటంగా కొనసాగుతూనే ఉంది. మహాశివులారా, కాస్త మన జీవితం గురించి ఆలోచించినట్లయితే రాబోయే జీవితం, పరలోక జీవితంలో ఏం సంభవిస్తుంది, ఏముంటుంది అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే అన్వేషించాలి. ఒక 2 రూపాయల కుండను కొన్నట్లయితే 4 సార్లు తిప్పి చూస్తాం. ఇంత బ్రహ్మాండమైనటువంటి జీవితాన్ని, చరిత్ర గణించినటువంటి మన జీవితాన్ని, సుఖశాంతులతో మనము పెంచినటువంటి శరీరాన్ని మనం ఈ విధంగానే ఆలోచించకుండా వదిలేయటానికి వీల్లేదు. కాబట్టి పరలోకంలో ఏం సంభవిస్తుందో దివ్య ఖురాన్ క్షుణ్ణంగా తెలుపుతుంది. అన్ని భాషల్లో దీని అనువాదం ఉంది. మీరు సమయం తీసి ముక్తి మార్గం ఏదో, మోక్ష మార్గం ఏదో, సాఫల్య మార్గం ఏదో దానిని అన్వేషించటం మన బాధ్యత. దేవుడు మమ్మల్ని సన్మార్గం వైపుకు, మంచి మార్గం వైపుకు, రుజుమార్గం వైపుకు నడిపించుగాక. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.